హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చోలే మసాలా తయారు చేసే విధానం చూపిస్తాను. దీనికి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, పుదీనా, అల్లం, వెల్లుల్లిపాయ ఇవన్నిటిని కలిసి మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకున్నాండి. నేను ఒక కప్పుడు చోలే నైట్ నానబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులో ఆయిల్ పోసుకుంటున్నాను. దీంట్లో కావాల్సిన మసాలా ఎండుమిర్చి, స్టారు, సాజీరా, యాలకులు, లవంగాలు, కొంచెం బగారాకు ఇవన్నీ కలిసి ఇందులో వేయాలి. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. ఇదంతా పేస్ట్ కూడా ఇందులో వేయాలండి. టమాటో పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుంటున్నా. కొంచెం సాల్ట్ వేసానండి. సాల్ట్ తక్కువనే వేసుకోండి, సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. కొంచెం పసుపు, వేసి కొంచెం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కారం వేసానండి. కొంచెం గరం మసాలా పొడి కూడా వేసాను. ఇదంతా ఒకసారి కలుపుకుందాం. మనం ఈ మసాలా అంతా సిద్ధం చేసుకున్నాక అప్పుడు చోలే వేసుకోవాలండి. ఈ కర్రీ చపాతీకి, పూరీకి బాగుంటుందండి. ఇప్పుడు నానబెట్టుకున్న చోలే కూడా అందులో వేసేస్తున్నాను. మనకి శనగలు చాలా ప్రోటీన్ కదండి, చాలా హెవీ అనిపిస్తుంది. తింటే కూడా చాలా మంచిది. మనం వారంలో ఒకసారైనా ఇలాంటి కూర తినాలండి. ఈ వాటర్ అంతా కూడా మసాలా నీళ్ళన్నీ అందులో వేస్తున్నాను. చోలేని కుక్కర్ పెట్టి విజిల్ ఉడికియాలి కదా, అందుకని వాటర్ ఇంకొంచెం వేస్తున్నా అండి, సరిపోవాలి కదా. మళ్ళీ సరిగా ఉడకకపోతే బాగోదు. ఒక 3-4 విజిల్స్ వస్తే చాలండి. కొంచెం సేపు మూత పెడుతున్నా. ఇదంతా దగ్గరికి ఉడికేదాకా ఉంచుకుందాం. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టేస్తానండి. ఇంకా 4 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నానండి. ఇప్పుడు మంచిగా ఉడికింది. ఇదంతా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర కలిపి వేసేసుకున్నాను. ఇది చాలా సింపుల్గా చూపించానండి. ఇప్పుడు ఉప్పు కూడా చూసుకున్నా, అది కూడా సరిపోయింది. చాలా హెల్తీ అయిన చోలే మసాలా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.